మండిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో 43.44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక 3 రోజుల నుంచి ఉక్కపోతతో పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వేసవిలో కాటన్ దుస్తులు వేసుకొని వాటర్ ఎక్కువగా తీసుకుంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదంటున్న ప్రముఖ డాక్టర్ క్రాంతి కుమార్తో మా రిపోర్టర్ యాదగిరి కోడ్ ఫేస్ టు ఫేస్. ఎండలు మండిపోతా ఉన్నాయి. ప్రజలు ఉదయం 9 దాటిందంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా కూడా ఫ్యాను, కూలరు, ఏసీ గిర్రా తిరిగితే తప్ప ప్రజలు ఉక్కుపోత భరించలేని పరిస్థితి కనబడుతుంది. ఎండల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనతో మాట్లాడడానికి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ క్రాంతి కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎండలు మండిపోతా ఉన్నాయి, ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొదట ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాళ్ళు, గుడ్డ జబ్బులు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 60 దాటిన వాళ్ళు కొంచెం ప్రొద్దున 9 లోపల పని చేసుకొని తర్వాత 4 తర్వాతనే బయటకు వస్తే మంచిది. మొదటిది. లేదు వెళ్ళాలి తప్పకుండా బయట పని చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం కాటన్ వస్తువులు, కాటన్ దుస్తులు ధరిస్తే మంచిదండి. ప్లస్ పైన పెట్టుకోవాలంటే ఒక చిన్న టోపీ, అది కూడా బ్రైట్ కలర్స్ పెట్టుకుంటే బెటర్, డార్క్ కలర్స్ కన్నా. దాంతో కొంచెం మనకు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ వాటర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్లో వాళ్ళ సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి ఇంకా వాటర్ లాస్ అయ్యి తొందరగా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఈ టైంలో మనం బయట కొన్ని తాగుతూ ఉంటాం, వాటర్ కలుషితం అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంత టెంపరేచర్లో మామూలుగా మనకు వాటర్ లాసే ఎక్కువ ఉంటుంది, 800 to 1500 ml. దాని మీదకి వెళ్ళి పొరపాటున బయట వస్తువులు, ఎస్పెషలీ మీట్ ఐటమ్స్ లేదంటే వాటర్ కలుషితమైన తీసుకుంటే వామిటింగ్స్, మోషన్స్ అట్లా అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో కొంచెం పరిశుభ్రత ప్లస్ ఇంట్లో కాచి చల్లార్చిన నీళ్లు కానీ లేకపోతే క్లీన్ వాటర్, ఏదైనా క్లీన్ వాటర్ తీసుకుంటే మంచిదండి. వాటర్ ఎంత శాతం తీసుకోవాలి? జనరల్గా మనకు వింటర్లో తక్కువ అవసరం పడుతుంది వాటర్, అరౌండ్ 2 to 3 లీటర్స్ అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు సీజన్ మనం సిద్దిపేటలో చూస్తున్నాం, ఇప్పుడు 43-44 డిగ్రీలు నడుస్తూ ఉంది. ఈ టైంలో 4 నుంచి 5 లీటర్లు కొంచెం కొంచెం, ఒకటేసారి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం 2 గ్లాసులు అట్లా గంటకు తీసుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు, లేదా లిక్విడ్ కూడా ఎలాంటి లిక్విడ్ తీసుకుంటే బాగుంటుంది? రైట్ సార్. చిన్నపిల్లలు ఆటలాడే టైం మొత్తం కూడా అదే టైం, 9 నుంచి 4. ఈ టైంలో వాళ్ళు ఏదైనా షేడ్ ఉన్న ప్లేస్, అంటే కొంచెం నీడ ఉన్న ప్లేస్లో ఆడుకుంటే మంచిది. ఉక్కపోతలాగా రేకుల కింద కానీ లేకపోతే అపార్ట్మెంట్లలో బయట కానీ అట్లా చేయకపోతే మంచిది. వాళ్ళకి వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి రేపటి నుంచి పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి. ఈ జాగ్రత్తలు కొంచెం టైమింగ్స్ ఒకటి మెయింటైన్ చేసుకుంటా ఉంటే, ఎట్ ద సేమ్ టైం వాటర్, పిల్లలు ఇష్టంగా తినేది ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ టైంలో లిక్విడ్ ఫ్రూట్స్ అంటాం, యాక్చువల్లీ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, లేకపోతే మ్యాంగోస్ తీసుకోవచ్చు. పిల్లలకు ఈ దీర్ఘకాల వ్యాధుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాంట్లో కొంచెం చక్కెర వేసి, ఒక చిటికెడు ఉప్పు వేసి ఇస్తే మంచిది. కొబ్బరి నీళ్ళు అన్నిటికన్నా ఉత్తమం పిల్లలకైతే. పెద్దవాళ్ళకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయండి, షుగర్, బీపీ. వాళ్ళు వేసుకునే బీటా బ్లాకర్స్ అంటాం, దాంతో కొద్దిసేపు ఎండలో పోతే బీపీ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. షుగర్ కాబట్టి వాళ్ళు చక్కెర తీసుకుని తగ్గిపోతుంది. వాళ్ళు అట్లాంటిది అవాయిడ్ చేయాలి. వాళ్ళు వెళ్తే కూడా సేమ్ సార్, సన్ రైజ్ ముందు అంటే 9 లోపల వాకింగ్ చేసుకోవాలి. ఎట్లయినా వాళ్ళకు బీపీ, షుగర్ వీటి కోసం చాలా బాగా పనిచేస్తుంది నడక. దాంతోపాటు రాత్రి అంటే 5 తర్వాత బయటకు వెళ్తే మంచిది. వీళ్ళు తీసుకోగలిగితే అంబలి లాంటిది తీసుకుంటే మంచిది, కొబ్బరి నీళ్లు తీసుకుంటే మంచిదండి. కొంచెం లస్సీలాగా, లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్న హోల్ ఫ్రూట్ తోని కొంచెం దాంట్లో చిటికెడు ఉప్పు వేసి, ఈ టైంలో పెద్దవాళ్ళు ఉంటే బీపీ కొంచెం డాక్టర్ని చూయించుకొని ఈ టైంలో బీపీ టాబ్లెట్ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఎక్కువ ఎండలో ఉండే వాళ్ళకు, లేదా ఇల్లు మీద కొంచెం రేకులు అట్లాంటివి ఉండే వాళ్ళకు బీపీ టాబ్లెట్లు కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. వీళ్ళు కూడా అరౌండ్ 3 to 4 లీటర్స్ నీళ్లు, అది కొంచెం కొంచెంగా, ఒకటేసారి ఎక్కువ కాకుండా గంటకు ఒక 2 గ్లాసులు, అంటే ఒక 400 to 500 ml లాగా అట్లా కొంచెం కొంచెం తీసుకుంటే మంచిది సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు ఎవరైనా 4 నుండి 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి, అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవాలి. చిన్న పిల్లలకు కొబ్బరి నీళ్ళు చాలా ముఖ్యమైనది. ఫ్రూట్స్ కూడా తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బన బారిన పడకుండా ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు తెలపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చందుతో యాదగిరి గౌడ్, ANN న్యూస్, సిద్దిపేట.